హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. మష్రూమ్ మంచూరియన్. రెస్టారెంట్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మన ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ మష్రూమ్ మంచూరియా చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వాటర్ యాడ్ చేయండి. అందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్‌లో మష్రూమ్స్ వేయటం వల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వాటర్‌లో వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా శుభ్రంగా ఒకటికి 2 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మైదాని వేసుకోండి. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్‌ని కూడా వేయండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని కూడా వేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల ఈ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మిక్స్‌లో కలిసేలాగా మొత్తం ఒక స్పూన్‌తో మిక్స్ చేసుకోండి. ఈ కార్న్ ఫ్లోర్ లేనట్టయితే రైస్ ఫ్లోర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఈ కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ వేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయి మన మంచూరియన్. ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. ఒకేసారి వేసినట్టయితే లూజ్ అయిపోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్‌ని యాడ్ చేస్తూ ఉండండి. మిక్స్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఈ మష్రూమ్స్ అన్నీ కూడా ఈ మిక్స్‌లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా ఈ మిక్స్‌లో వేసుకున్న తర్వాత ఇవి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మొత్తం మంచూరియన్ వేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఈ మష్రూమ్ మంచూరియన్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో సగం వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే మష్రూమ్ మంచూరియా చక్కగా కాలుతుంది, మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా మష్రూమ్ మునిగే వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూమ్ మంచూరియాని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి వేసుకున్నట్టయితే అతుక్కొని పోతాయి. కాబట్టి ఇలా విడివిడిగా ఒక్కొక్కటి స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. ఇలా ఈ మంచూరియా అంతా కూడా వేసుకున్న తర్వాత మిగిలిన మంచూరియాని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ మంచూరియా వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు కదిలించకండి. ఒక నిమిషం తర్వాత ఒక స్టెయినర్ తోటి ఇలా కదిలిస్తూ సెకండ్ సైడ్ ఫ్లిప్ చేస్తూ వేయించుకోండి. ఇలా మంచూరియన్ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా ఇది వేగిన తర్వాత తీసి ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన మంచూరియన్ కూడా ఒక్కొక్కటిగా సేమ్ ప్రాసెస్‌లో రిపీట్ చేయండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి. ఇది లైట్‌గా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు, గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఇవి వేయించుకునేటప్పుడు కలుపుకుంటూ వేయించుకోండి. లేకపోతే మాడిపోతాయి. ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కారం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. కారం ఎక్కువగా కావాలి అనుకునేవారు కారాన్ని కూడా వేసుకోండి. నేనైతే వేయటం లేదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా టొమాటో సాస్, సోయా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్‌ను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఈ సాసులు వేసుకోవటం వల్ల మంచూరియన్ చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్‌లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ సాసులు అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను, చూడండి.
ఇలా సాస్ అంతా కూడా లైట్‌గా హీట్ అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ మంచూరియన్ ఇవన్నీ కూడా ఇందులో వేసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి. ఈ సాస్ అంతా కూడా మష్రూమ్ మంచూరియాకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. ఇందులోనే కావాలి అంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. నేనైతే వేయటం లేదు. మీకు కావాలి అంటే వేసుకోండి. ఇంతేనండి. మన మష్రూమ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్‌లాగా కూడా తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ మష్రూమ్ మంచూరియన్ రెగ్యులర్‌గా తినటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇందులో ఫ్యాట్ కూడా జీరో ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ మంచూరియన్ తినటం మంచిదే. థాంక్ యూ.